అంటే ఆల్మోస్ట్ 8 గంటలు అనుకోండి, 8 గంటల 15 నిమిషాలు అవుతుంది. 8 గంటల 15 నిమిషాలకి మన ఎర్నింగ్స్ ఎంత అంటే మనం ఎక్కువ ఒప్పించేది భారత్ పెట్రోల్ పంపులో. మీరు ఎక్కడ పెట్రోల్ వస్తా కూడా కామెంట్ చేయండి. భారత్ పెట్రోల్ పంపులోనే ఒప్పించుకుంటాను నేను. అది కూడా నేను రౌండ్ ఫిగర్ 300 ఒప్పించినప్పుడల్లా. మీరు ఏడ పెట్రోల్ ఒప్పించుకుంటారు, ఎంత ఒప్పించుకుంటారు సార్ కింద కామెంట్ చేయడం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడండి టైం చూడండి 4:46 అవుతుంది. మార్చి 17 సోమవారం స్టార్ట్ చేస్తున్నాం మనం. చూపిస్తా మీకు ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఫస్ట్ మనం రీఛార్జ్ చేద్దాం. ఇన్సెంటివ్ చూపిస్తాం మీకు. ముందు ఇన్సెంటివ్ ఇచ్చిండు 7 గంటల నుంచి 10 గంటల వరకు 7 ఆర్డర్లు కొడితే 125. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు 7 ఆర్డర్లు కొడితే 100 రూపాయలు. వీక్లీ వచ్చేసి 140 ఆర్డర్లకి 1200. చూద్దాం ఇది కొట్టగలుగుతాం మనం అనేది. ఫస్ట్ అయితే రీఛార్జ్ చేద్దాం. ఇంత 29 రూపాయలది 400 చేద్దాం. 3 రోజులు 900 చేస్తాం లేదు తెలియదు కాబట్టి. రీఛార్జ్ అయింది. రీఛార్జ్ సక్సెస్ఫుల్, పర్చేస్ ఇట్. ఓకే, 29 రూపాయలు చేసినాం మనం. 400 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. 29 రూపాయలు కట్ కూడా అయిపోయింది అకౌంట్లోకి వెళ్ళి. దాంట్లో ఏం లేవు ర్యాపిడో వ్యాన్ అట్లా. పెట్రోల్ అయితే నిన్న నైట్ ఒప్పించిన తర్వాత ఒక 30 కిలోమీటర్లు ఏం కొట్టినాబా. చూద్దాం మళ్ళీ ఇంకా ఉంది పెట్రోల్. చెప్దాం ఒక రోజు వీడియోలో పెట్రోల్ చెప్పడం మర్చిపోతున్నా. మామూలుగా అయితే మనకు 300 పెట్రోల్ ఒప్పిస్తే 10 ఎర్నింగ్ అవుతుంది. అందుకే చెప్తలేను. ఇప్పుడు చూద్దాం, ట్రై చేస్తాం మెన్షన్ చేయడానికి ఎప్పుడెప్పుడు ఒప్పించిన అనేది. ర్యాపిడో ఆన్ అయింది. ఊబర్ కూడా ఆన్ చేద్దాం. మాకు ర్యాపిడో ఆర్డర్ వస్తుంది. ఏదో పెద్ద వచ్చినదా దా ఆర్డర్ పోయిందా ఉందా. లాల్ దర్వాజా అంట వాము. అందుకే ఎవరు లేపుతలేరా, లేకపోతే ఇంతసేపు దాకా ఉంటుంది. కిర్లు మన వస్తున్నాయి. మలక్పేట మెట్రో స్టేషన్, ఏంటి బజార్ పెద్ద చేసేది వేసేద్దాం. వెళ్ళిపో మనం. ఊబర్లో కూడా వచ్చేస్తున్నాయి ఆర్డర్లు. ఇప్పుడే పొద్దున అయితే ఇది స్టార్ట్ చేసిన ఊబర్ ర్యాపిడో. ఊబర్లో ఇంక ఇన్సెంట్ చూపిస్తలేము. పెద్ద ఉంది వెనక బ్యాక్ సైడ్లో 51 రూపాయలు. ఊబర్లో ఇన్సెంటివ్ ఆపర్చునిటీస్ ఏం చూపిస్తలేడు. ఇంకా అప్డేట్ కాలే. మనం ఇంకా నిద్ర లేవాలంటున్నాడు. చూద్దాం మనం. బోయిగూడ సికింద్రాబాద్ స్టేషన్ ఆడ వెయిట్ చేద్దామా. చూద్దామని చేసి చెప్పిడ. నెక్స్ట్ ఆర్డర్ అసలు ఇద్దాం. ఇంకా ప్రస్తుతానికి ఇదే ఈరోజు ఇప్పటికైతే పొద్దున చూద్దాం మనకి ఎంతవరకు చేయగలుగుతున్నాం. ఎంతవరకు అయితే మధ్యాహ్నం అయితే 10-10:30 అయితే ఆపిస్తాం. మళ్ళీ నైట్ చేసి చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓకే, అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ. టైం చూడండి 10:30 అవుతుంది. 4:46కి అయితే స్టార్ట్ చేసినాం మనం. డేట్ మార్చి 17, అంటే 6 గంటలు అవుతున్నట్టు కదా. 6 గంటలకి ఎంత అని చూపిస్తా. ముందైతే మనం ఇగో ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ పొద్దున తీసుకున్నా కదా, ఒకటి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటి తీసుకున్నా. అది కూడా ఒక ఆర్డర్ పడ్డాక 15 కిలోమీటర్ ఆర్డర్ పడ్డాక తీసిన. మర్చిపోయాను నేను. తీసుకుందాం లోపు లైన్గా ఆర్డర్లు పడుతుంటే ర్యాపిడోలో గుర్తు రాలేదు. తర్వాత ఆర్డర్ పడ్డాక గుర్తొచ్చింది. తీసుకున్న లోపు బిస్కెట్ ఇంకా ఏమి స్టార్ట్ కాలేదు. చూడండి ఇగో టైం కూడా చూడవచ్చు. 9:35కి తీసుకుంటే 9:35కి మనకి ఇది ఆర్డర్లు అయింది అనుకుందాం. ఎంత అంటే ఇది ఇన్సెంటివ్ ఆఫర్ ఉండే కదా. 7 నుంచి 9:59 వరకు 7 ఆటలకు 125. ఎంత 9:30 వరకు కొట్టేసాం. 9:30 కొట్టేసినా కానీ కంటిన్యూగా ఆటలు పడేసరికి సబ్స్క్రిప్షన్ తీసుకునే టైం రాలేదు. ఒకటి లాంగ్ పడంగానే వచ్చిన. టోటల్ ఎంతైనా చూపిస్తా. 6 గంటలకి మనకి ఇగో 735 రూపాయలు అయింది. 57 రూపాయలు వ్యాలెట్ మైనస్ అవుతుంది. ఇవైతే లాస్ట్ అది 15.5 కిలోమీటర్లకి 129 రూపాయలు వచ్చింది. అదే సబ్స్క్రిప్షన్ ఉండుంటే మనకి ఇగో ఫిక్స్డ్ కమిషన్. ఎండ ఎక్కువ ఉంది కదా, కనిపిస్తలేదు. టైం 10:30 అవుతుంది కదా. ఇంకో 20 రూపాయలు ఎక్కువ వచ్చేది, మిస్ అయిపోయింది. నాకు అప్పుడప్పుడు అయితే ఉంటుంది. ఓకే, టోటల్ అయితే 6 గంటలకి ఇదే కదా. ఇంకా ర్యాపిడోలో అందులో ఊబర్లో కూడా ఉంది. ఊబర్లో 156 ఏదో ఆర్డర్ వస్తుంది. చిన్నది వద్దు కానీ పెద్దది పడితే పోదాం. ఊబర్లో 156 అయింది. పొద్దున వచ్చిన 4:30 నుంచి మనకు గంట సేపు పడ్డది. మిగతా ఎంత 4:30 నుంచి లాస్ట్ ఇది ఆర్డర్ కదా. ఎన్ని గంటలకు క్లోజ్ అయింది ఇది. ఇంకో 5:42కి లాస్ట్ ట్రిప్ కదా, క్యాన్సిల్ అయింది. ఇది ఏది మనకి పెద్దది అనుకుంటుంది. ఏదో చూద్దాం ఒకసారి. 5:42
5 గంటలకి ఆర్డర్ పడ్డది, 5:42కి. తర్వాత మనం అర్ధ గంటల 8 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు అర్ధ గంటలు వచ్చాం కదా 5:42కి. 5:42 తర్వాత మళ్ళీ ఇక ర్యాపిడోలో స్టార్ట్ చేసాం 7 గంటలకి. అంటే ఎంత 6 గంటంబావుకి పడ్డాయి. టోటల్గా అయితే 735 ప్లస్ 735 156 880 టోటల్ 880 రూపాయలు అయిందని. 880 అన్నీ 6 గంటలకి. ఇక కంటిన్యూ అవుతాం. జర దూరం ఉన్నాం మనం. పెట్రోల్ చెప్తారు కదా, పెట్రోల్ ఓపించుకోవాలి. కిలోమీటర్ అయితే గుర్తులేవో మనం నోట్ చేయలేకపోతున్నాము. పెట్రోల్ ఇప్పుడు ఓపించేయాలి. అయిపోయింది, ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చింది. అలా నిన్న వచ్చిన పెట్రోల్తోనే నేను నైట్ ఒక 200 ఏమో కొట్టినా, ఇప్పుడు ఒక 800, 1000 రూపాయలు కొట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన పెట్రోల్ వస్తుంది కదా. ఇప్పుడు చూసారు ఎంత 800 రూపాయలు అయింది కదా. మళ్ళీ ఓపించి మన రిజర్వ్ పడే వరకు ఎంత అయితే చూద్దాం. మనకి 880 రూపాయలు అయింది. ఇప్పుడు పెట్రోల్ ఓపియాలి. ఏడ పెట్రోల్ పంపిస్తే అక్కడ ఓపిస్తా. అయితే రైట్లోనే ఓపిస్తా, లేకపోతే డైరెక్ట్ పోయినా ఓపించిస్తా. మనం ఎక్కువ ఓపించేది భారత్ పెట్రోల్ పంపులో. మీరు ఎక్కడ పెట్రోల్ వస్తే కూడా కామెంట్ చేయండి. భారత్ పెట్రోల్ పంపులోనే ఓపించుకుంటా నేను. అది కూడా నేను రౌండ్ ఫిగర్ 300 ఓపించినప్పుడల్లా. మీరు ఏడ పెట్రోల్ ఓపించుకుంటారు, ఎంత ఓపించుకుంటారు సార్ కింద కామెంట్ చేయడం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇదిగోండబ్బా, 1 అవుతుంది. 1 అంటే పొద్దున 5 గంటలకు వచ్చినాం కదా. అంటే 1 గంట అయితేనే 8 గంటలు అయినట్టు కదా. అంటే ఆల్మోస్ట్ 8 గంటలు అనుకోండి. 8 గంటల 15 నిమిషాలు అవుతుంది. 8 గంటల 15 నిమిషాలకి మన ఎర్నింగ్స్ ఎంత అంటే పెట్రోల్ కూడా పోసుకుని చెప్పిన ఇంతకుముందు పెట్రోల్ పోసుకుంటున్నా చెప్పి వస్తూ పెట్రోల్ పోసుకొచ్చిన. ఇగో ర్యాపిడోలో 735 అయింది. ఊబర్లో 479. 3 రైడ్లు ఊబర్లో 479. ఇది మొత్తం ఎంత 1200 అయినట్టు. కానీ 30 రూపాయలు కట్టేస్తుంది కదా. ఊబర్లో 1170 రూపాయలు అయినట్టు. ఓలా అయితే ఏం లేదు. టోటల్ 8 గంటలు 15 నిమిషాలు. 8 గంటల 15 నిమిషాలకి 1100 రూపాయలు. సరే 30 రూపాయలు రాత్రి అంటే కవర్ చేసుకుందాం, కానీ 1100 రూపాయలు అయింది. ఇలా నిజంగా రచ్చనే ఉన్నట్టుంది. చూద్దాం మరి. ఇప్పుడు వెళ్ళిపోయాం ఇంటికి. ఇక టైం లేట్ అయిపోయించాలా. పోయి తినేసి పండుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి నైట్ మొత్తం కొట్టినకైతే ట్రై చేద్దాం. ఓకే, చెప్పిన పెట్రోల్ పోసుకున్న తర్వాత ఏమేమి కొట్టినా చూపిస్తాడండి. ఊబర్లో కొట్టినట్టున్నాం కదా. ఊబర్ 300 రూపాయలు పెట్రోల్ పోసినాక 2 రైడ్లు ఇవి చూద్దాం. ఇది 112 కూడా పెట్రోల్ పోసిన తర్వాతనే ఇది 210 కూడా పెట్రోల్ పోసిన తర్వాత అంటే 320 రూపాయలు 320 రూపాయలు పెట్రోల్ పోసిన తర్వాత కొట్టినాం మనం. చూద్దాం మళ్ళీ ఇప్పుడు రిజర్వ్ అయితే ఎప్పుడు చూపిస్తున్నాం. ఓకే, అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.